నేరస్తులకు కులం ఉంటుందా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పదం చర్చానీయాంశంగా మారింది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు చేసినటువంటి కామెంట్స్, ఏదైతే తెనాలిలో జరిగినటువంటి ఒక ఘటన, తెనాలి ఐతానగర్కి సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని పోలీసు అధికారులు, ఇద్దరు సిఐలు వారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతోటి వారి కాళ్ళ మీద కొడుతున్నటువంటి దృశ్యాలు, వారిని కాళ్ళ మీద తొక్కుతూ లాఠీలతో కొడుతున్నటువంటి ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో, ఇది ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రతిపక్షాలు స్పందించాయి, ప్రజా సంఘాలు కూడా స్పందించాయి. అయితే ఇక్కడ జూన్ 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటన చేయనున్నారంట. ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో అందులో ఆ ముగ్గురిని, వారి కుటుంబీకుల్ని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన ఎప్పుడైతే ఆ పర్యటనకు శ్రీకారం చుట్టారో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు ఈ అంశం పైన స్పందించారు. ఇది ఇంతకుముందు ఆవిడ ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ అంశం మీద స్పందించలేదు. అయితే అక్కడ ముగ్గురు వ్యక్తుల్ని పోలీసు అధికారులు కొట్టారు. ఆ ముగ్గురులో ఒకరు మైనార్టీ సంబంధించిన వ్యక్తి, ముస్లిం సామాజిక వర్గం, ఇంకొక ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత దళితుల మీద దాడి చేస్తున్నారు కావాలని అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరిగింది. అయితే దానికి సంబంధించి మరికొంతమంది ఒక తప్పు చేసినటువంటి వ్యక్తులు వారి కులాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు, సో నేరస్తులకు కులం ఏముంది కాబట్టి ఖచ్చితంగా వారికి పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఇలాంటి వ్యక్తులు వీరు మద్యం మత్తులో, గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ అనేటువంటి చిరంజీవి అనేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ని వీరు అత్యంత పాశవికంగా దాడి చేసి అతన్ని చంపబోయారు. అతను చంపబోయిన తర్వాత ఆ కానిస్టేబుల్ చిరంజీవులు మరి తెనాలిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తెనాలిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ అయ్యారు. ఇదేంటి, ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపబోయారంటే వీళ్ళు మరి మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఆ విధంగా చేస్తున్నారంటే మరి రేపొద్దున ఆడపిల్లల మీద అత్యాచారం చేయరని గ్యారెంటీ ఏంది, అమాయకులను దారుణంగా చంపరని గ్యారెంటీ ఏంది? ఇప్పటికీ ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి కదా, పసిపిల్లల మీద అత్యాచారాలు దేనికి జరుగుతూ ఉన్నాయి? మద్యం సేవించిన వారు, అదేవిధంగా గంజాయి సేవించిన వారు, మరి వారు స్పృహలో లేకుండా చేస్తున్నటువంటి అరాచకాలే కదా. ఇవి జరిగినప్పుడు ఏమంటాం, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటాం, హోంమంత్రి రాజీనామా చేయాలంటాం, డీజీపీ ఎక్కడున్నాడంటాం, అసలు పోలీసు వ్యవస్థే లేదంటాం ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆ విధమైనటువంటి భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీసు అధికారులు ఎవరైనా సరే మందలిస్తే వెంటనే ఆ పోలీసుల్ని రాజీనామా చేయాలంటాం, వారిని సస్పెండ్ చేయాలంటాం, ప్రజా సంఘాలు అంటాం. మళ్ళీ ఎవరైతే వ్యక్తులు నేరస్తులు ఉన్నారో వారి కులాన్ని తీసి పలానా కులం కాబట్టి వీరిని కొట్టారు, అదే ఇంకొక కులం వారైతే కొట్టేవారు కాదు, వారిని గౌరవంగా పూజించేవారని చెప్పేసి మాట్లాడినటువంటి సంఘటనల సందర్భాలు చూసాం, ప్రస్తుతం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ తెనాలి ఘటనకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పాను, బహిరంగంగా కొట్టడం అనేది ఖచ్చితంగా తప్పు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ పోలీసులకి కొట్టేటువంటి హక్కు లేదు. వీరిని చట్టరీత్యా వీరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరిని కోర్టుకు సబ్మిట్ చేసి వీరు చేసినటువంటి అరాచకాలకు సంబంధించి న్యాయస్థానం ముందు వీరి అరాచకాలను ప్రవేశపెడితే న్యాయమూర్తి తీర్పిస్తారు. అయితే మరి ఆ ప్రొసీజర్ ఎందుకు పోలీసులు ఫాలో అవ్వలేదో తెలియదు. కానీ ఇక్కడ ఆ పోలీసు కానిస్టేబుల్ని చంపబోయారనేటువంటి ఆవేదన ఏదైతే ఉందో, ఆవేదన గురైనటువంటి ఆ ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ ముగ్గురు యువకుల్ని కొట్టినటువంటి మాట వాస్తవం. అది వీడియో ఫుటేజ్లు, ఆ విజువల్స్ అందరం కూడా చూసాము. ఆ వీడియో రాష్ట్రం కాదు, దేశం అంతా కూడా ఆ వీడియో చూసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మెజారిటీ ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ అంటే కొట్టే అధికారం వాళ్ళకి లేదు, ఇది క్లియర్, ఇది అందరికీ తెలుసు. సో ఈ అంశం కాసేపు పక్కన పెడితే హత్యలకి, అత్యాచారాలకి ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనే కదా కారణం. సో కాబట్టి పోలీసులు కరెక్ట్ పనే చేశారు, మందలించారు. ఈ విధమైనటువంటి భయాన్ని పెడితే ఖచ్చితంగా ఈ హత్యలు, అత్యాచారాలు ఆగుతాయి. ఎందుకంటే మరి 90s, 80sలో చూస్తే ఈ స్థాయిలో అత్యాచారాలు లేవు. సో ఫ్యాక్షన్ గొడవలు, గ్రామాల్లో రాజకీయ పార్టీలు గొడవలు ఉన్నాయి కానీ అత్యాచారాలు లేవు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి ఘటనలు లేవు. గతంలో చాలా తక్కువ, ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయినాయి. గత 2019 నుంచి అయితే అసలు అత్యాచార ఘటనలకు అద్దు అదుపు లేకుండా పోయింది. సో మరి ఏం చేయాలి పోలీసు అధికారులు? ఒక అత్యాచారం జరిగిన తర్వాత, ఒక హత్య జరిగిన తర్వాత పోలీసులు మరి వారి యొక్క జులుమును ప్రదర్శించినా, లేకపోతే వారి డ్యూటీ వారు చేసినా, వారు కాస్త గంభీరంగా వ్యవహరించినా ఉపయోగం లేదు కదా.
సో ఘటన జరగకముందే, దుర్ఘటనలు జరగకముందే ఎవరైతే నేరస్తులని కాస్త వారు ఐడెంటిఫై చేశారో పలాని వ్యక్తులు నేర స్వభావం గలవారు, గతంలో కేసులు ఉన్నాయి, వారి యొక్క బిహేవియర్ ఈ విధంగా ఉంది, ఈ ప్రవర్తనతో భవిష్యత్తులో నేరాలు చేస్తారనేటువంటి ఆలోచన అధికారులకు వచ్చినప్పుడు కాస్త ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు చేయటం తప్పులేదనేది మెజారిటీ ప్రజలు సోషల్ మీడియా వ్యాప్తంగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం ఆ వ్యక్తులు పలానా కులం వారు కాబట్టి ఈ కులం వారు కాబట్టి మీరు ఈ విధంగా కొట్టారు పోలీసులు, లేకపోతే అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు అయితే కొట్టేవారు అని చెప్పేసి కొంతమంది కూడా వారి అభిప్రాయాలు వెలబుచ్చారు. అయితే ఇక్కడ కానిస్టేబుల్ చిరంజీవి గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన భార్య దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ అధికారులకి, మీడియాకు కూడా ఆవిడ చెప్పారు నా భర్తని చంపబోయారు అని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ముందు అసలు ఈ యొక్క వ్యక్తుల ముగ్గురిని వారిని ట్రీట్ చేసినటువంటి లాఠీ చార్జ్ చేసి వారిని థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు రాములు నాయక్, సంథింగ్ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క దళితులుగా ఉన్నటువంటి వీరిని, మైనారిటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టినటువంటి వ్యక్తి కూడా వారికన్నా వెనకబడిన తరగతులకు చెందినటువంటి అధికారి అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో అది అందరికీ తెలిసిన అంశమే. కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు హోంమంత్రి గారు ఏమన్నారు? హోంమంత్రి గారు ఒక అంశం క్లియర్గా చెప్పారు. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు నేర ప్రవృత్తి గల ఉన్న వ్యక్తులు, వీరి మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి, వీరు పోలీస్ కానిస్టేబుల్ని చంపబోయారు. సో ఈ విధంగా కనుక వీరు అలాగే ప్రవర్తిస్తే భవిష్యత్తులో చాలా నేరాలు చేస్తారు కాబట్టి పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారనేటువంటి వాయిస్ వంగలపూడి అనిత్ గారు ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 3వ తారీఖున తెనాలి వచ్చి మరి ఈ నేరస్తులను ఏ విధంగా మీరు పరామర్శిస్తారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత మీద ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మరి గతంలో సుధాకర్ అనేటువంటి ఒక డాక్టరు, మరి ఎలాంటి నేర ప్రవృత్తి లేనటువంటి డాక్టర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి ఆయన చంపారే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు, మరి కనీసం మీరు ఎందుకు ఆ రోజు సుధాకర్ గారి కుటుంబ సభ్యులు ఎందుకు పరామర్శించలేదంటూ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ప్రశ్నించారు. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి కొంతమంది దళితుల్ని శిరోముండనం చేశారు కదా, మరి వారిని ఎందుకు పరామర్శించలేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇది రాజకీయ రంగు అయితే పులుముకుంటుందని చెప్పుకోవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ముగ్గురు నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తులకు సంబంధించి ఆయన తెనాలిలో పర్యటన చేయటం అనేది దేనికి సంకేతం? నేరస్తులకు నేను అండగా ఉంటానని చెప్పడానికి సంకేతమా, లేకపోతే పోలీసులు చేసినటువంటి థర్డ్ డిగ్రీ తప్పని చెప్పడం సంకేతమా? ఖచ్చితంగా పోలీసులు ఈ విధంగా కొట్టడాన్ని అయితే ఖండించాలి. సో భవిష్యత్తులో ఈ విధంగా జరగకూడదని చెప్పే అధికారం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ నేరస్తుల వైపు కనుక ఆయన వారికి మద్దతుగా కనుక మాట్లాడితే నేరాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. సో మొత్తానికైతే నేరస్తులకి కులం ఉంటుందా అనేది మన ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి నేరస్తులకి కులం ఉండదు. అతను ఏ కులం వాడైనా సరే నేరం చేసిన వాడిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది, చట్టాల మీద ఉంది. లేకపోతే ఈ సమాజంలో నేరాలు పెరిగిపోతాయి, హత్యలు అత్యాచారాలు పెరిగిపోతాయి, సమాజం పూర్తిగా బొస్టు పుట్టిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ వ్యక్తి చేసిన నేరం గురించి మాట్లాడగాని ఆ వ్యక్తి కులాన్ని బయటకు తీసి మాట్లాడటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్యగా ఈ ప్రజాస్వామ్యంలో అందరూ భావించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి కాస్త మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారేమీ దాడి చేసింది మరి గాంధీ మార్గంలో సత్యాగ్రహం చేస్తున్నటువంటి వ్యక్తులను కాదు, పోలీస్ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించింది మంచి వ్యక్తులను, విద్యావంతులను కాదు, నేరారోపణలకి, నేరాలే ప్రవృత్తిగా బతుకుతున్నటువంటి వ్యక్తులకి, మద్యం గంజాయి సేవిస్తూ పోలీస్ కానిస్టేబుల్ని చంపబోయిన వ్యక్తుల మీద వారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కాబట్టి వారి మీద ఏదైనా చట్టపరంగా యాక్షన్ తీసుకునే అంశం మీద మరి కోర్టులు, న్యాయస్థానాలు తీర్పునిస్తాయి. కానీ అంతేగాని వారిని ఇమీడియట్గా ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి మాట్లాడే ప్రతిపక్ష నాయకులదైతే ఖచ్చితంగా తప్పు అని ఈ అంశంలో మనమైతే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.